హలో గాయ్స్, మన నాగార్జున గారు చెప్పినట్టు ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. ఆ లెవెల్లో కొట్టారా, అసలు కొట్టేటట్టు మూవీ ఉందా లేదా అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను 1-2 వ్యూస్ వచ్చి ఆగిపోతుంది అనుకున్నా, కానీ 250+ వ్యూస్ వచ్చా ఇంకా వస్తూనే ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఛానల్ని ఇంకా నేను లేపుకుంటాను. సో ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, లెనిన్ మూవీ గురించి మాట్లాడుకుంటే, మెయిన్గా ఈ మూవీలో డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ అనేది టాప్ నాచ్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ లేని ఈ మూవీ అసలు స్టాండ్ అవుటే కాదు. ఎందుకంటే అఖిల్ అకినేని పర్ఫార్మెన్స్ మనకు అందరికి తెలుసు, సాఫ్ట్ నాచ్ ఉంటుంది. బట్ ఈ మూవీలో మొత్తం రఫ్ అండ్ సీరియస్ యాక్షన్ సీక్వెన్స్ తోని గూజ్ బంప్ సీన్స్ చాలా ఉంటాయి అండ్ మల్టిపుల్ ట్విస్ట్ ఉంటాయి. అసలు ట్విస్ట్ అనేవి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, ఆ లెవెల్ ట్విస్ట్ ఉంటాయి. దెన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటాయి. ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. కొన్ని సీన్స్ ల్యాగ్ కూడా అనిపిస్తాయి. బట్ ఎవ్రీ మూవీలో కొన్ని ల్యాగ్ సీన్స్ అనేవి కామన్ కాబట్టి మనం డెప్త్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్లీ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. ఇంకా గూజ్ బంప్ సీన్స్ అయితే మల్టిపుల్ ఉంటాయి. ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఎలివేషన్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అసలు అఖిల్ కి ఈ లెవెల్ ఎలివేషన్ అనేది ఈ మూవీలో తప్ప ఏ మూవీలో పడలేదు. ఆ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు. దెన్ ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ అనేది కంప్లీట్లీ పర్ఫెక్ట్ ఫుల్ ప్యాక్డ్ మూవీ లాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సాంగ్స్ పోయాయి, కానీ సెకండ్ హాఫ్ లో సాంగ్ ఒకటి బాగా హిట్ అయిపోయింది. చాలా ఎంజాయ్ కూడా చేశారు అందరూ. అఖిల్ కి ఒక కెరియర్ చేంజింగ్ మూవీ లాగా ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఇలాంటి మూవీ ఇంతవరకు ఒక్కసారి కూడా పడలేదు. ఇప్పుడు పడింది కాబట్టి వీల్సి అసలు మూవీ మాత్రం కంప్లీట్లీ ఫుల్ ప్యాక్డ్ మూవీ లాగా ఉంటుంది. అసలు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. మీరు వాచ్ చేస్తేనే మీరు అర్థం చేసుకుంటారు అఖిల్ కెపాసిటీ అండ్ డైరెక్టర్ కెపాసిటీ ఏంటో. మూవీలో చిన్న క్యారెక్టర్స్ నుంచి పెద్ద క్యారెక్టర్స్ వరకు ప్రతి ఒక్కరు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ నేను ఆ చిన్న క్యారెక్టర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా కొత్త క్యారెక్టర్స్ కూడా ఉన్నారు, బట్ వాళ్ళ నుంచి ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా అఖిల్ గురించి చెప్పనక్కర్లేదు, ఈ మూవీ కోసం ప్రాణం పెట్టేశాడు. ఇంకా ఎందుకంటే లాస్ట్ మూవీ తర్వాత అతను ఏం చేశాడో, బాత్రూంలోకి వెళ్ళి ఏం చేశాడో మనందరికి స్టేజ్ మీదనే చెప్పాడు. కాబట్టి ఈ మూవీలో కంపల్సరీ రివెంజ్ తీసుకోవాలన్న కాన్సెప్ట్ తోని ఇచ్చి పడేశాడు అంతే. నాకు బెస్ట్ ఎక్కడ అనిపించిందంటే మూవీలో కట్ సీన్స్ అండ్ ఎడిట్స్ టాప్ నాచ్ ఉన్నాయి. నవీన్ నోలి, మనకు తెలిసిందే నవీన్ నోలి ఎడిటింగ్ ఎలా ఉంటుందో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అనేది క్లాసిక్ గా సింపుల్ గా ఉంటుంది. మనకి ఎక్కడ కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా స్మైల్స్ కానీ, ఆర్టిఫిషియల్ యాక్టింగ్ కానీ చూసినట్టు అసలు ఎక్కడ అనిపించదు. ప్యూర్ గా న్యాచురల్ గా ఉంటుంది అండ్ న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో హీరోయిన్ కూడా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పొచ్చు. హీరోకి లెవెల్లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే సినిమా స్టాండ్ అవుట్ అవుతుంది. సో ఈ రివ్యూస్ అవి ఏమి పట్టించుకోకుండా స్ట్రైట్ గా వెళ్ళి మూవీ చూసేయండి. ఎందుకంటే మూవీ ఆ లెవెల్లో ఉంది కాబట్టి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5కి 4.5. ఎందుకంటే బీజిఎం, హీరో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ కి నేను ఫ్లాట్ అయిపోయాను. డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ కి ఈ మాత్రం ఇవ్వకపోతే టీఎఫ్ఐని మనం ఏం సపోర్ట్ చేసినట్టు. సో కంపల్సరీగా అందరూ మూవీకి వెళ్ళి మూవీని కంపల్సరీగా థియేటర్లోనే చూడండి. కంప్లీట్లీ గేమ్ చేంజింగ్ మూవీ ఫర్ ద అఖిల్. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. ఫ్యూచర్లో మూవీ రిలేటెడ్ రివ్యూస్ అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ ఫామ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను.